రోజు విజయభాస్కర్ చేతికి సంకెళ్ళు పడుతున్నాయి, రేపు నీ చేతికి సంకెళ్ళు పడతాయి. వెంకట్రావు మనందరినీ ఒంటరి వాళ్ళని చేసి వెళ్ళిపోయాడు. హాయ్ కిరణ్. హాయ్, ప్లీజ్ కమ్. కూర్చోండి. జస్ట్ ఎ మినిట్. ఓకే. నీకు నా ఇల్లు, మీరు నా ఇల్లు తెలుసుకోగలింది నేను మీ ఇల్లు తెలుసుకోలేనా కిరణ్ గారు? అవును, ఏదో హడావిడిగా వెళ్తున్నట్టున్నారు, పర్వాలేదు కదా? నో నో, ఇట్స్ ఓకే. మీ యూనిఫామ్ నేను తిరిగి మళ్ళీ యూనిఫామ్ వేసుకున్నానంటే అది మీరు నాకు పెట్టిన భిక్ష. ఒక పోలీసు వృత్తిలో ఉన్నవాళ్లకు యూనిఫామ్ దూరం అయితే అది ఎంత నరకంగా ఉంటుందో నాకు తెలుసు. ఈరోజు నేను సంతోషంగా ఉన్నాను అంటే దానికి కారణం మీరు. మీ దగ్గరున్న సాక్ష్యం వల్లే ఈరోజు నా మీదున్న సస్పెన్షన్ ఆర్డర్ ఎత్తేశారు. ఈ విషయంలో మీకు నిజంగా రుణపడున్నాను కిరణ్ గారు. మీకు మీ యూనిఫామ్ అన్న మీ డ్యూటీ అన్న ఎంత ఇష్టమో నాకు తెలుసు శర్వాణి. అదే చెప్తున్నాను కదా కిరణ్ గారు, ఒక విధంగా మీరు నాకు సంతోషాన్ని గిఫ్ట్గా ప్యాక్ చేసిచ్చారు. మీరు నాకిచ్చిన ఈ గిఫ్ట్కి ప్రతిఫలంగా మీకేదైనా గిఫ్ట్ ఇవ్వాలనిపిస్తుంది. మీకేం కావాలో అడగండి కిరణ్ గారు. వద్దులేండి,
నేను అడిగింది మీరు ఇవ్వలేరు. అదేంటండి, మీరేమైనా కొండ మీద కోతిని అడుగుతారా? మీకేం కావాలో చెప్పండి, నేను ఖచ్చితంగా మీకు గిఫ్ట్ ఇస్తాను. అయితే మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? 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 నాకు తెలుసు మీ రియాక్షన్ ఈ విధంగానే ఉంటుందని. నేను అడిగింది మీరు ఇవ్వలేరని నేను చెప్తున్నాను కదా. స్టాప్ ఇట్ మిస్టర్ కిరణ్. ఇలా మాట్లాడడం మీకు సంస్కారం అనిపించుకోదు. మీరు నాకు సహాయం చేశారని ప్రతిఫలం ఈ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? మీకిలాంటి వంకర బుద్ధుందని నేను గెస్ చేసుంటే మీ నీడను కూడా నా దరిదాపుల్లోకి రానిచ్చేదాని కాదు. ఒక ఆడపిల్లగా మీ నా మీద చూపిస్తున్న ఈ ఆవేశాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ నేను వంకర బుద్ధితోనో లేక మీ నుండి మరేదో ఆశించో నన్ను పెళ్లి చేసుకోమని అడగటం లేదు. ఎనఫ్ మిస్టర్ కిరణ్. మీరు నేను గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నాం కాబట్టి మీతో ఇంతసేపు మాట్లాడాను. ఇంకెప్పుడు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయడానికి ట్రై చేయకండి. గుడ్ బై. నా భార్య పేరు సుకన్య. తనది కేరళలోని త్రివండ్రం. తను చనిపోయి 1 year అవుతుంది. నాకు నా భార్య అంటే ప్రాణం శర్వాణి. భార్య అంటే ప్రాణమంటూనే నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడుగుతున్నారు. మీ మాటలు ఎలా నమ్మమంటారు? మీకిప్పుడు నా మీద నా మాటల మీద నమ్మకం కలగదని నాకు తెలుసు. నా భార్య సుకన్యను చూస్తే మీకే అర్థమవుతుంది. రండి. రండి శర్వాణి.
సర్వస్వం, నా సుకన్య శర్వాణి. మేమిద్దరం ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాం. మా 6 ఏళ్ల ప్రేమకు ప్రతిరూపం నా కూతురు అక్షర. నా భార్య తిరిగిరాని లోకాలకి వెళ్ళిందని నాకు తెలుసు. కానీ నా కూతురు ప్రతిరోజు అమ్మ ఇక్కడ నాన్న అని అడుగుతుంది. తన తల్లి చనిపోయిందని చెప్పలేక ఇదిగో వస్తుంది అదిగో వస్తుందని అబద్ధం చెప్తూ తనని బ్రతికిస్తున్నాను. సరిగ్గా అలాంటి సమయంలోనే విజయభాస్కర్ కొడుకు రవీంద్ర మీ బెడ్రూమ్లోకి ఎంటర్ అయిన కేసులో మీరు సస్పెండ్ అయినప్పుడు మిమ్మల్ని ఫస్ట్ టైం టీవీలో చూశాను. ఆ రోజే నేను నా కూతురుని తీసుకుని కేరళ నుండి ఇక్కడికి బయలుదేరి వచ్చాను. మీ గురించి తెలుసుకోవాలని మీ ప్రతి మూమెంట్ నేను ఫాలో అవుతూ వస్తున్నాను. నేనింత చేసింది నా చిట్టి తల్లి అక్షర కోసం. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అడిగింది నాకు భార్యగా ఉండడానికి కాదు శర్వాణి. నా భార్య రూపంలో ఉన్న మీరు నా కూతురికి తల్లిగా ఉంటారని. నా సుకన్య నాకు ఈ జన్మకి సరిపడే జ్ఞాపకాలు ఇచ్చి వెళ్ళిపోయింది. నేను బ్రతికినంతకాలం ఆ జ్ఞాపకాలతోనే బ్రతుకుతాను. నా మనసులో వేరే అమ్మాయికి చోట్లేదు. నేను మిమ్మల్ని ప్రాధేయపడి అడుగుతుంది నా కూతురికి తల్లిగా మాత్రమే, నాకు భార్యగా కాదు. నా కూతురికి తల్లిగా ఉంటారా శర్వాణి? చీకటి పడితే నా కూతురు అమ్మెక్కడా అని అడుగుతుంది. దానికింకా అబద్ధాలు చెప్తూ బ్రతికించలేను. ప్లీజ్ శర్వాణి, ట్రై టు అండర్స్టాండ్ మీ. నన్ను పెళ్లి చేసుకుంటారా? ప్లీజ్. నీ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తుండే శర్వాణి. నా కోసం కాదు, నా కూతురు కోసం ఆలోచించు. ఈ రోజు విజయభాస్కర్ చేతికి సంఖ్యలు పడుతున్నాయి.
రేపు నీ చేతికి సంఖ్యలు పడతాయి, సంఖ్యలు పడతాయి, సంఖ్యలు పడతాయి, సంఖ్యలు పడతాయి, సంఖ్యలు పడతాయి, సంఖ్యలు పడతాయి, సంఖ్యలు పడతాయి. పాపం ఎంతో కష్టపడి సత్యవతి గారిని మర్డర్ చేసి ఆ నేరం నా మీద నెట్టేశారు. ఎంత చేసి ఒక రిపోర్టర్ కెమెరాకి దొరికిపోయారు, 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 దొరికిపోయారు. కీర్తి, మావయ్య గారు అరెస్ట్ అయిన దగ్గర నుంచి పచ్చి మంచినీళ్లు కూడా తాగట్లేదు. తీసుకో కీర్తి. నీరజా, పోలీస్ది విజయ్ భాస్కర్ ను అరెస్ట్ చేసుకుని తీసుకెళ్లిపోయింది. దాన్ని అంత ఈజీగా వదిలిపెట్టను. కీర్తి, ఆ శర్వాణి వల్ల మా అమ్మ చచ్చిపోయింది. ఇప్పుడు మా నాన్న కూడా అరెస్ట్ అయ్యాడు. ఛ! మనం దాన్ని దెబ్బ కొడదాం అనుకుంటే అదే మనల్ని దెబ్బ కొడుతుంది. రవీంద్ర, ఇప్పుడు ఈ నీరజ కీర్తి ఒక్కటైపోయారు. మేమిద్దరం కలిసి ఇక ఆ శర్వాణి పప్పులు ఉడకనివ్వము. లేదు నీరజా, ఆ శర్వాణిని దెబ్బ కొట్టడం చాలా కష్టం. కీర్తి, నువ్వు నా గురించి చాలా తక్కువగా అంచనా వేస్తున్నావు. ఇన్నాళ్ళు ఆ శర్వాణిని ఎలా నమ్మించానో, నా కోసం దాన్ని ఎలా పరిగెత్తించానో నీక్కూడా తెలుసు. ఈరోజు మావయ్య గారు అరెస్ట్ అయినంత మాత్రాన మనం ఆ శర్వాణి చేతిలో ఓడిపోయామనుకోవడం కరెక్ట్ కాదు. కీర్తి, మనం ఎలాగైనా ఇప్పుడు మా నాన్నను బయటికి తీసుకురావాలి. ఇప్పుడు అర్జెంటుగా దాని గురించి ఆలోచించు. ఇప్పుడు ఆలోచించాల్సింది నీ నాన్న గురించి కాదు రవీంద్ర, ఆ వీడియో తీసిన రిపోర్టర్ గురించి. మనం ఎంతో పకడ్బందీగా సత్యవతిని చంపేసి ఆ నేరం శర్వాణి మీదకు నెట్టేస్తే ఆఫ్టర్ ఆల్ ఒక న్యూస్ రిపోర్టర్ చేతిలో అడ్డంగా దొరికిపోయాం. అసలు ఆ న్యూస్ రిపోర్టర్ ఎవడు? వాడి ఇంట్లో ఎక్కడ కెమెరా పెట్టాడు? ఎప్పుడొచ్చి పెట్టాడు? అసలు వాడు మనల్ని ఎందుకు ఫాలో అయ్యాడు? వాడి మీద నాకు అంతు చిక్కని ప్రశ్నలున్నాయి. ఇప్పుడు నాకు ప్రతి ప్రశ్నకు సమాధానం కావాలి. ఆ రిపోర్టర్ ఎవడో పట్టుకొని వాణ్ణి 4 తంతే వాడే నిజాలు కక్కుతాడు. కీర్తి, ముందు మనం మావయ్య గారిని ఎలా బయటకు తీసుకురావాలో దాని గురించి ఆలోచించాలి. నీరజా, అంతు చిక్కని ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఆ రిపోర్టర్ని 4 తంతే కాదు, వాణ్ణి చంపేస్తే వస్తుంది. మళ్ళీ మాట్రా. కీర్తి, ఇప్పుడు మనమున్న పరిస్థితుల్లో ఆ రిపోర్టుని చంపడం అంత అవసరమా? చాలా అవసరం. ఆ శర్వాణి లైఫ్ కి పులి స్టాప్ పెడుతున్నామని మనం సంబరపడే టైంలో ఆ రిపోర్టర్ గారు ఈ సీడీ ఇచ్చి మన జీవితాన్ని తలకిందులు చేశాడు. దానికి వాడు ప్రతిఫలాన్ని అనుభవించాలి. లేదంటే మనమంటే ఏంటో, మన సత్తా అంటే ఏంటో వాడికి అర్థం కాదు. నీరజ, ఏం చేద్దామంటావు? కీర్తి చెప్పిందే రైట్ రవీంద్ర. ఆ రిపోర్టర్ ఎవడో ఎక్కడుంటాడో తెలుసుకొని వాణ్ణి చంపేద్దాం. రే బోసు, ఆ, ఒకసారి అద్దం లిప్స్టిక్ ఇవ్వరా. ఉమ్. ఎరా బోసు, నీకసలే మంచితనం ఎక్కువ ఉందని బయట టాక్ ఉంది. నువ్వు చస్తావా లేక నీలో ఉన్న మంచితనాన్ని చంపేస్తావా?
ఈ విషయం ఎవరితో చెప్పను కీర్తి, నీ మీదొట్టు. నీరజ, చివరకు నా మొగుడు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. రవీంద్ర, ఆ రిపోర్టర్ ఎవడో నాకు తెలియదు కానీ వాడి ప్రాణాలు నాకు కావాలి. మన మనుషుల్ని పంపించి చంపించి ఇవ్వండి. రవీంద్ర, ఈ నీరజ కీర్తిల హవా ఇప్పుడే మొదలైంది. మా కాంబినేషన్లో మొదటి వికెట్ ఆ రిపోర్టర్ గాడిదే అవ్వాలి. మర్డర్ పక్కాగా జరగాలి. వేసేయండి. ఇంకా మా నాన్న రాడా పెద్దమ్మా? చెప్పు పెద్దమ్మా, మా నాన్న ఇంక రాడా? అంకుల్, ఆ అడిగే ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు. ఇప్పుడు దీనికి తండ్రిని ఎక్కడి నుంచి తీసుకురాను అంకుల్.